నమస్తే. నమస్తే. నమస్తే పెట్టడం ఇష్టమా, గుడ్ మార్నింగ్ చెప్పడం ఇష్టమా? రెండు. నాకు నమస్తేనే ఇష్టం. ఓకే. కాకపోతే మీరు కొంచెం మోడర్న్ గా ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి నేను అలా అనుకొని చెప్పాను. సరే అమ్మమ్మ, ఇప్పుడు మనకి రేపు రథసప్తమి వస్తుంది. అవును. అవునా? అవును. సో ఆదివారం రోజు రథసప్తమి చాలా మంచిది. ఓకే. ఆదివారంతో కూడా రథసప్తమి. అదే నేను చాలా వీడియోస్ లో చూస్తున్నా. అసలు ఏం చేస్తారు అమ్మమ్మ రథసప్తమి అంటే? రథసప్తమి అంటే ముందు నేను సూర్యుడికి దండం పెట్టుకుని చెప్తా. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అరుణాయ శరణ్యాయ కరుణారస సింధవే అసమాన బలాయ ఆర్తరక్షకాయ నమో నమః. అమ్మో, మీరు అసలు చాలా మామూలుగా లేరు. మీరు చాలా మిస్ అయిపోయారు వీడియోస్. రోజుకో వీడియోస్ తీసి పెట్టేసుకుంటా నేను. నిజంగా ఇంత గుర్తు పెట్టుకున్నారు చూడండి. ఇవి రోజు నేను చదువుకుంటానమ్మా. నిజంగా గ్రేట్ అమ్మమ్మ. రోజు చదువుతాను ఇవి. అందుకే తనకి రామలక్ష్మ ఎవరు ఆవిడకి చెప్పాను, అమ్మ అరవకు, రామ రామ అనుకో, కృష్ణ కృష్ణ అనుకో, నీ ఇష్టం వచ్చిన దేవుడిని తలుచుకో. రామేశ్వరి బామ్మక. రామేశ్వరి. ఫోన్లేండి ఆవిడ గురించి. అక్కడ కొంచెం సైకలాజికల్ గా డిస్టర్బ్ ఉంది అంతే. సరే అమ్మమ్మ, ఆ రోజు ఏం చేస్తారు అంటే, నేను ఏదో వీడియోస్ చూసాను, చుక్కుడుకాయ నిలబెడతారు, రోకలు నిలబెడతారు, ఇవన్నీ. నెక్స్ట్ ఆ రోజు ఏం వండుకొని తింటే ఆ సమ్మర్ అంతా మంచిది బాడీకి? ఆ రోజు చెరుకు రసం, చెరుకు గడలతో పొయ్యి అంటించి ఆ పొయ్యి మీద పిడకలు అవి పెట్టి పాయసం వండుతారు. ఆ పాయసం సూర్యనారాయణ మూర్తికి అరిగింపు పెడతారు. పాయసం అంటే అందులో బెల్లం వేస్తారా? బెల్లమే. బెల్లమే. పాయసాల్లో బెల్లం వేస్తాం. బెల్లంతో పాయసం చేసి సూర్యుడికి నైవేద్యం పెట్టి అది మనం తింటాం. సూర్యుడికి అంటే మనం తులసమ్మ దగ్గర పెడతామా, దేవుడి దగ్గర పెడతామా? తులసమ్మ దగ్గర పెట్టచ్చు, లేదా ఎదురుగా సూర్యనారాయణ మూర్తి ఉంటారు కాబట్టి ఆయనకి అలా పెట్టేయచ్చు, ఆయనకి డైరెక్ట్ పెట్టేసేయచ్చు. అంటే స్నానం ఏమైనా నువ్వులతో చేయాలా లేదు అని అంటారు. ఇది మనకి ఇక్కడ ఆంధ్రాలో, హైదరాబాద్ లో, బోయిన్పల్లిలో ఫ్రూట్ మార్కెట్ ఉంది. బోయిన్పల్లి ఫ్రూట్ మార్కెట్ అని ఉంది. దాని పక్కనే సూర్యనారాయణ స్వామి గుడి ఉంది. చాలా పెద్ద గుడి. అంటే నా కళ్ళు పోయాక చూసా, అంతదాకా నేను చూడలేదు. గుడి కొంచెం పెద్దదే అని చూసారు. మనసు వెళ్ళి చూసా. అక్కడ వెళ్ళి సూర్యనారాయణ మూర్తి దండం పెట్టుకుని వచ్చా. కళ్ళు వస్తాయంటే వెళ్ళి దండం పెట్టుకుని వచ్చా. అక్కడ ఉంది. ఆంధ్రాలో అరసవిల్లి అన్న స్థలంలో సూర్యనారాయణ మూర్తి గుడి ఉంది. రేపు రథసప్తమి రోజు ఆ సూర్యనారాయణ మూర్తి కిరణాలు ఈ సూర్యనారాయణ మూర్తి విగ్రహం మీద పడతాయట అని అంటారు. వెళ్ళారమ్మమ్మ ఎప్పుడన్నా? వెళ్ళాను, చూసాను. అరసవిల్లి సూర్యనారాయణ మూర్తిని చూసాను. అది కళ్ళు ఉన్నప్పుడే చూసాను. ఇక కళ్ళు పోయాక ఇది చూసాను. కళ్ళు పోయాను మీరు అంటున్నారు. నాకు తెలిసి అయితే కళ్ళు ఉన్నోళ్ళు కూడా మీ అంత తెలివి ఉండరు. అంటే మీరంత చక్కగా మాట్లాడుతూ ఉంటారు, పాడుతూ ఉంటారు, ఫోన్ డైల్ చేసుకుంటారు. మరీ బాధ అనిపిస్తే పాటలు పాడేసుకుంటా, లేకపోతే అలా మీ ఇష్టం. మన సెల్ఫ్ కోసం మనం ఏదైనా చేసుకోవచ్చు, అంతే కదా? ఓకే. సో రేపు రథాలు తూర్పు నుంచి ఉత్తరానికి రథ చక్రాలు తిరుగుతాయి అంటారు. ఇటువైపు అన్నది నాకు గుర్తులేదు, మర్చిపోయాను. సూర్యుడు ఉత్తరం వైపుకుంటే తూర్పు వైపు తిరుగుతాడు, లేదా తూర్పు వైపు ఉంటే ఉత్తరం వైపు తిరుగుతాడు అని అంటారు. స్పెషల్ గా ముగ్గేదన్నా వేస్తారా రేపు? రథాలు ఉత్తరం వైపు తిరుగుతున్నట్టు వేస్తాం. రథ చక్రాలు ఆయన రథం తిరుగుతుంది కాబట్టి మన రథ చక్రాలు కూడా అటువైపు, అంటే రథం అటు నుంచి మనకి ఎండలు పెరుగుతాయా? పెరుగుతాయి. మరి రేపు ఏదైనా మంచి ఫుడ్ ఇలాంటి తీసుకుంటే ఎండాకాలం అంతా మనల్ని మనము ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని ఏమన్నా ఉందా? అది నాకు గుర్తులేదమ్మా. ఓకే. సో ఒక మంచిది లక్ష్మీదేవిది, అమ్మవారిది పాట పాడండి అమ్మమ్మ. లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుట్టి వరలక్ష్మీ రావే మా ఇంటికి, లక్ష్మి రావే మా ఇంటికి రాజితముగ నీరాక చేత, లక్ష్మి రావే మా ఇంటికి రాజితముగ నీరాక చేత, సూక్ష్మముగా మోక్షమునిచ్చే సుందరి ఓంకారీ జనని,
లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుట్టి వరలక్ష్మీ రావే మా ఇంటికి. కుంకుమ పచ్చి కర్పూరి కోర్కెతో కోరు జవ్వాది, కుంకుమ పచ్చి కర్పూరి కోర్కెతో కోరు జవ్వాది, అంకితముగా గరు గంధం తెచ్చాము సాంబ్రాణి ధూపం. మాతా నీకు ప్రీతితో ప్రఖ్యాతిగా సమర్పించితిమి, లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుట్టి వరలక్ష్మీ రావే మా ఇంటికి. అందమైన జామి పండ్లు వివిధాలైన నారింజాలు, అందమైన జామి పండ్లు వివిధమైన నారింజాలు, సతతము ఖర్జూర ఫలము ఇంపైన దానిమ్మ ఫలము. మాతా నీకు ప్రీతితో ప్రఖ్యాతిగా సమర్పించితిమి, లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుట్టి వరలక్ష్మీ రావే మా ఇంటికి. సూపర్ సూపర్ సూపర్. అసలు ఇవన్నీ ఎలా గుర్తున్నాయమ్మా మీకు నిజంగా? ఇది వరలక్ష్మి వ్రతం రోజు పాడతారా? పాడతారు. అంటే మీరు వరలక్ష్మి వ్రతాలు ఇవన్నీ చేసేవాళ్ళు కదా? చేసేవాడు కానీ ఇప్పుడు ఈ మధ్య సరిగ్గా మీరు మీరు మీకు పెళ్లి కొత్తలో నుంచి పిల్లలు చాలా ఉంటది కదా సైకిల్, ఆ టైంలో అన్ని చేసేవాళ్ళు కాబట్టి ఈ పాటలన్నీ గుర్తున్నాయి. థ్యాంక్ యూ అమ్మమ్మ, థ్యాంక్ యూ సో మచ్.